ఇది చాలా అద్భుతమైన ప్రభాస క్షేత్ర మహిమ. దీనిని శ్రద్ధతో విన్నటువంటి వాడు కొన్ని లక్షల బంగారు కాసులు దానం చేసిన ఫలితం, గోదానములు చేసిన ఫలితం పొందుతాడు. ప్రభాస క్షేత్రమునకు వెళ్ళలేనివాడు ఈ మహిమ వినడం వల్ల వెళ్ళిన ఫలితం పొందుతాడు. భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ ప్రభాస క్షేత్ర మహిమను శ్రద్ధతో విన్నవాడు పొందగలుగుతాడు. కాబట్టి మీరందరూ భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందినట్టే. శ్రీకృష్ణ పరమాత్మని పాదధూళి శిరస్సును ధరిస్తే వాడికి ముక్తి వస్తుంది. ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు స్వయంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ద్వారకా నగరంలో ఆయన పాదాలు పట్టుకుని ఆ పాదధూళి శిరస్సును వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఈ ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు పొందుతాడు. మహాభారతము, 18 పురాణములు సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే మహాపుణ్యం. ఆ పుణ్యం ఈ ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు పొందుతాడు. ఇలా అనేక శుభములు కలుగుతాయి. చెప్పినవాడు, విన్నవాడు, వినిపించినవాడు అందరికీ శుభం ఇచ్చేటటువంటిది ఈ ప్రభాస క్షేత్ర మహిమ. ఇన్నాళ్ళు మీకోసం దీన్ని ఎంతోమంది స్పాన్సర్ చేశారు. వీరందరికీ కూడా సకల శుభములు కలుగుగాక అని అనేక విధాలుగా మంగళాశాసనం చేసుకున్నాం.